ప్రభువునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రవీణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలండి. ప్రభువునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎంత చదివినా బైబిల్ అర్థం కాకపోవడానికి కారణాలు ఇవే. ఎంత చదివినా బైబిల్ అర్థం కాకపోవడానికి కారణాలు ఇవే. ఇంతకీ కారణాలు ఏంటి అన్నప్పుడు ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం, సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. బైబిల్లో ఉన్న సంగతులను పైపైనే చదువుకొని విడిచిపెట్టడం వలన బైబిల్ అనేది మనకు అర్థం కావడం లేదు. మరి ఎలా చదవాలి బైబిల్ను అంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. అక్కడ ఏముంది రాయబడి ఉందంటే కనుక, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు. సత్యం అనేది దూరంగాను బహులోతుగాను ఉన్నదంట, దాని పరిశీలన చేయగలవాడెవడు. ఇంతకీ సత్యం అంటే ఏంటి? యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే కనుక ఏంటన్నప్పుడు వాక్యము. వాక్యమైనది ఎలా ఉందంటే కనుక దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడేవాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట? బైబిల్ చదువుతున్నప్పుడు పరిశీలన చేయాలి. ఇదే మాటను ఎవరన్నారంటే కనుక యెషయా గారు ఏమంటారంటే కనుక 34వ అధ్యాయము 16వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు యెషయా 34వ అధ్యాయం ఎలా చదువుకోవాలంటున్నాడో చూడండి. 16వ వచనం, 34:16, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. అంటే బైబిల్ను ఎలా చదివితే మనకు అర్థమవుతుందంటే కనుక పరిశీలించి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగనే క్రొత్త నిబంధన గ్రంథములో క్రైస్తవులు ఏం చేశారంటే కనుక అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందండి. ఏమంటుందంటే కనుక 11వ వచనంలో, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయుండ్రి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగును ఉన్నవో లేవోనని ప్రతి దినమును లేఖనములను పరిశోధించి వచ్చురి. అంటే లేఖనాలను, వాక్యమును, బైబిలును పరిశీలించి చదివినప్పుడు మటుకే మనకు అర్థమవుతుంది, లేకపోతే మనకు అర్థం కాదు. ఇంతకీ ఎందుకు అంతగా పరిశీలన చేసి చదవాలంటే గనక చివరిగా ఒక మాట చెప్పుకుందాం చూడండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. ఎందుకు అంతగా పరిశీలించి చదువుకోవాలంటే కనుక యెషయా గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనములో చివరి భాగం చదువుతా చూడండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అంటే దేవుని వాక్యము అంతా ఒకటి చోటున రాయబడలేదు. 66 పుస్తకాలలో ఏమంటే అక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత రాయబడి ఉంది కనుక వాటన్నిటినీ మనం పరిశీలించి చదువుకొని ఒక క్రమబద్ధకరణ తీసుకొని వాటిని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు వాక్యం మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? పరిశీలించి పరిశోధిస్తేనే తప్ప మనకు బైబిల్ అర్థం కాదు.